నిర్మల్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. పర్యటనలో భాగంగా నిర్మల్ పట్టణంలో పార్టీ సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు పార్టీలకు సంబంధించిన పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఇక ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి. వీరిద్దరూ మంత్రి సీతక్క సమక్షంలో పార్టీలో చేరారు. ఇక ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనకబడిందన్నారు. సరస్వతీదేవి కొలువైన ప్రాంతంలో ఎందరో మహానీయులు పుట్టిన గడ్డ ఆదిలాబాద్ అని అన్నారు. ఇక అలాంటి జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించడం తన అదృష్టమన్నారు. ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనపై ఉందని సీతక్క అన్నారు. ఇక పార్టీలో చేరిన వారికి రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అందరం కలిసి పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కంది శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల యొక్క అమలు తీరును చూసి మరి ఎంతో మంది ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఏదైతే నియోజకవర్గం ఉందో ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో దాదాపుగా 40 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ రోజు కంది శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం జరిగింది. అదే విధంగా జెడ్పీటీసీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, డైరెక్టర్లు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు మరి 10 మంది ఎంపీటీసీలు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. వారందరినీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతిస్తా ఉన్నాం. అక్కడటువంటి స్థానిక నాయకులు, అదే విధంగా సీనియర్ నాయకులు, ఇప్పుడే వచ్చినటువంటి నాయకులతో అందరితో సమన్వయం చేసుకొని రేపు రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం. ఆ తర్వాత వచ్చేటువంటి జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకొని కష్టపడేటువంటి కార్యకర్తకు అందలం ఎక్కించే అవకాశాన్ని, అదే విధంగా పదవులను అందించే అవకాశాన్ని కూడా మేము ఈ యొక్క పార్లమెంటునే టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం. విభిన్న పార్టీలలో ఉండవచ్చు మనం, కానీ మీ గుండె లబ్ధం అన్నది, మీ సంకల్పం అంతా కూడా ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలా, ఆదిలాబాద్ లోని గ్రామాల అభివృద్ధి చెందాలని ఇన్నాళ్ళు పరితపించినాం. ఆ లక్ష్యం కోసమే ఈ రోజు మనమంతా కలిసి కాంగ్రెస్ పార్టీలోకి చేరినాం. ఇందులో చాలా మంది గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం చాలా సంవత్సరాలు పనిచేసిన వాళ్ళే, వారి రాజకీయ జీవితాల్ని కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించిన వాళ్ళే. వాళ్ళందరికీ కూడా తిరిగి మీ సొంత ఇంటిలోకి స్వాగతం, సుస్వాగతం. మీ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటది. పాత కార్యకర్తలందరికీ కూడా న్యాయం చేస్తూనే కొత్త కార్యకర్తలందరినీ కలుపుకపోతూ అందరం కలిసి ఈ వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 65,000 నుంచి 75,000 మెజార్టీని మేము టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చేటువంటి మెజార్టీతోనే ఎంపీ గెలవాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం. రేవంత్ రెడ్డి అన్న గారు మొన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఒకటే చెప్పడం జరిగింది. కంది శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఆధ్వర్యంలో మీరు ఎట్లయినా పనిచేసి ఆదిలాబాద్ పార్లమెంటుని అటు సూర్యుడు ఇటు పొడిచినా కూడా 600 అయినా కూడా గెలిపించుకొని రావాలన్నటువంటి